సభాయ నమః. ఈరోజు ధర్మపురికి ఒక పండుగ వాతావరణాన్ని తెచ్చిన రోజు. నిరంతర వేదనాదములతో సంప్రదాయాన్ని అనుసరిస్తూ సనాతన ధర్మానికి కట్టుబడి సనాతన వారసత్వాన్ని పుచ్చుకొని భవిష్యత్తు తరాలకు అందించే విజ్ఞానాన్ని ఇముడ్చుకొని యావత్తు భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి దివ్య ధామం ఏది అంటే మా ధర్మపురి క్షేత్రం అని మేము గర్వంగా చెప్పుకుంటాం. ధర్మపురిలో ఏ వీధిని ముట్టుకున్నా, ఏ గోడను స్పృశించినా, ఏ ఇంటి గడప ఎక్కినా వినిపించేది భాగవత నాదం మాత్రమే. భాగవత పురాణ ప్రవచనములతో, సప్తాహములతో, నిరంతరం వేదనాదంతో పునీతమైనటువంటి ఈ దివ్య ధాత్రి, ఈ ధర్మపురి క్షేత్రము ఎంతో మంది పండితులను, ఎంతో మంది కళాకారులను ఈ రోజున రాష్ట్రానికి అందించడమే కాదు, దేశం గర్వించే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఈ ధర్మపురి కన్నది అని చెప్పుకోవటానికి మనం ఆనందపడాలి. కాబట్టి ఇటువంటి ఈ క్షేత్రం మనం ఎంతో అదృష్టవంతులం. సాధారణంగా ఏమంటే అతి పరిచయాత్ అవజ్ఞత అనే సంస్కృతంలో ఒక సూత్రం ఉంది. బాగా పరిచయం అయితే కొంత నిర్లక్ష్యము ఉంటుంది అని. అలాగే నేను నిరంతరం అనేక దేశాలు లేకపోతే అనేక ప్రాంతాలు తిరుగుతాను కదా, ఎక్కడికి వెళ్ళినా ధర్మపురి అని చెప్పేసరికి మాత్రం ప్రతివాడు అలర్ట్ అయిపోతాడు, ప్రతివాడు ఆనందపడిపోతాడు. ధర్మపురి అనే పేరు వినగానే వెంటనే వారి నోటి నుంచి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి శతకం నృసింహ శతకం. ఇది ఇక్కడ కాదు, కర్ణాటక ప్రాంతంలో మారుమూల షిమోగా జిల్లాలో ఉన్నటువంటి ఒక కుగ్రామంలో ఒక 88 ఏళ్ల ముసలి వ్యక్తి, ఒక పండు ముసలి కూడా, ఆవిడ తెలుగు భాష రాకున్నప్పటికీ వారి ఇంటికి నేను వెళ్తే కన్నడ భాషలో ఉన్నటువంటి ఆవిడ మాది ధర్మపురి క్షేత్రం అని చెప్పగానే వెంటనే ఆవిడ నా చేతులు పట్టుకొని తన యొక్క అద్భుతమైనటువంటి గాత్రంతో 88 సంవత్సరముల వయస్సులో తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు. ఈ పద్యం చెప్పగానే నా కంట్లో నీళ్ళాగలేదు. ఎక్కడి కర్ణాటక, ఎక్కడి ధర్మపురి, ఎప్పటి శతకం, ఏమిటి ఈ వైభవం? మరి వాట్సాప్లు ఉన్నాయా, ఫేస్బుక్లు ఉన్నాయా, ట్విట్టర్లు ఉన్నాయా? ఆ రోజుల్లో ఇవేవీ లేని రోజుల్లో ఖండాంతరాలు వ్యాపించినటువంటి శతకం నృసింహ శతకం. అది మన ధర్మపురి శతకం. ఏమి వైభవం! ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సత్యానికి ప్రచారం అక్కర్లే, అసత్యానికి ఎప్పుడూ ప్రచారం కావాలి. సత్యం నిన్న శాశ్వతం, నేడు ఉంటుంది, రేపు ఉంటుంది. అబద్ధం భ్రమ పెడుతుంది, మోహపెడుతుంది, భ్రాంతిలో వేస్తుంది, దారి తప్పేట్టు చేస్తోంది, అన్ని రకాలుగా మోసం చేస్తుంది. కాబట్టి నిన్ను ఆకర్షణీయంగా నిన్ను ఉంచేటువంటి అబద్ధాన్ని ఇష్టపడటం కంటే చేదైన, కఠినమైన సత్యాన్ని ఎప్పుడూ కూడా ఆమోదించాలి, ఆశ్రయించాలి. ఇదే మన సనాతన ధర్మం మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి విషయం. అందుకే భాగవత ప్రవచనం ఆరంభం చేస్తే భాగవతంలో చెప్పబడినటువంటి మొట్టమొదటి శ్లోకమే దీనికి ప్రమాణం అనేటువంటిది చూపిస్తూ ఉన్నది. మొదటి శ్లోకంలోనే గుర్తుపెట్టుకోండి, రెండే విషయాలు. భారతదేశం ఈ రోజున ఇంత వైభవంగా ఉంది అంటే, భారతదేశం ఎందుకు గొప్పదైంది అంటే, నా భారత భూమి
రెండు విషయముల మీద ఆధారపడి ఉన్నది. ఏమిటి అంటే సత్యం వద ధర్మం చర. ఈ రెండే ప్రాతిపదిక. అందుకే చూడండి, భారతదేశానికి సంబంధించినటువంటి ఒక గుర్తులో కూడా మన అశోక చక్రం కింద చెప్పినటువంటిది ఏమిటి అంటే సత్యమేవ జయతే. భారతదేశము ఎప్పుడు సత్యమే. గుర్తుపెట్టుకోండి, ప్రపంచ దేశాలన్నీ కూడా గడగడలాడేట్టుగా 2035 వచ్చేసరికి మొత్తం 196 దేశాల్లో తిరుగులేని ఆధిపత్యం వహించేటువంటి దేశం ఏమిటి అంటే మేరా భారత్ మహాన్. నా భారతదేశం, నా కర్మభూమి, నా దివ్యధాత్రి, నా సంప్రదాయ భూమి, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి. కాబట్టి దీన్ని నిర్మించటానికి మనమేం చేయాల్సిన పనిలే. చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఏమిటి అంటే దేశం పాడైపోతోంది, సత్యానికి ఇబ్బంది కలుగుతోంది, ధర్మం పాడవుతోంది అని చెప్పేవాడెల్లా ధర్మాన్ని పాడు చేసేవాడే. గుర్తుపెట్టుకోండి, నువ్వు ధర్మాన్ని కాపాడుకోవటానికి నువ్వు అవతార పురుషుడివి కాదు. నా ధర్మం, సనాతన ధర్మం 2000 సంవత్సరాలు కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి నా ధర్మం ఇలాగే ఉంది. ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, భవిష్యత్తులో ఉంటుంది. కానీ ఏం చెప్తామంటే ఈ ధర్మాన్ని నేను కాపాడుతున్నా అని భుజములు వేసుకొని మనం పొగుడుతూ ఉంటాం. కానీ దీన్ని కాపాడటానికి, దీన్ని రక్షించటానికి మనకెవ్వరికీ కూడా యోగ్యత లేదు. మనమందరం గుర్తుపెట్టుకోవలసింది ఒక్కటే, మనం ఈ భూమి మీదికి వచ్చింది ఈ పవిత్రమైన ధర్మాన్ని ఆచరించి జన్మను విడిచిపెట్టడానికే. మనమందరం టెంపరరీ అతిథులం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీదికి వచ్చింది అతిథిగా మాత్రమే. ఇది వెళ్ళిపోవలసిందే. ఏ రోజైనా ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏ మంత్రి అయినా, నేనైనా, నువ్వైనా, పండితుడైనా, వేద పండితుడైనా, శాస్త్ర పండితుడైనా అందరూ కూడా ఒకప్పుడు ఈ భూమిని వదిలిపెట్టవలసిందే. కానీ వదిలిపెట్టే లోపు ఈ భూమికి నువ్వు ఏమి ఇచ్చి వెళ్తున్నావు, నీ సంప్రదాయానికి నువ్వు ఏమిచ్చి వెళ్తున్నావు అనేటువంటిది నీవు మరణించే రోజున ఎవ్వరూ నీకు గుర్తు చెయ్యకుండగా నీ హృదయంలో కనుక మెలిగితే, ఆ ప్రాణం పోయే సమయంలో నీ కంటి నుంచి 2 బిందువులు కనుక భూమి మీద పడి నీ యొక్క మనస్సుకు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క దివ్య చరణ కమల ధ్యాన స్ఫురణ అనేటువంటిది కలిగితే నీ జన్మ ధన్యమైనట్టు, నీ జన్మ సార్థకమైనట్టు. దానికోసం కదా మనమందరం తాపత్రయపడాలి, దానికోసం కదా మనమందరం కూడా బతకాలి, దానికోసం కదా ఇక్కడ కూర్చొని శతకం చెబితే కాదు, శతకం చెప్పడం అందంగా చెప్పగలను, నేను అందంగా పాడగలను, ఇంకొక ఆయన అందంగా చెప్పగలడు, ఇంకొక ఆయన అందంగా రాయగలడు. కానీ అందంగా రాసినంత మాత్రాన, అందంగా చెప్పినంత మాత్రాన, అందంగా ప్రవచనం చెప్పినంత మాత్రాన బాగుపడము. శతకంలో ఉన్న నీతి మన అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడే మనమందరం బాగుపడగలుగుతాము. ఇది గుర్తుపెట్టుకోవలసింది. ధర్మం చెప్పటం కోసం కాదు, ధర్మం అనుభవించటానికి. అద్వైత వేదాంతం చెప్పేది కాదు, అనుభవించేది. భక్తి చెప్పేది కాదు, భక్తి అనుభవంలోకి తెచ్చుకునేది. ఆ అనుభవంలోకి తేవటానికే ఈ ప్రవచనాలు, ఆ అనుభవంలోకి మీకు తేవటానికే ఈ జ్ఞానామృత ధార. కాబట్టి గుండి రాజన్న శాస్త్రి గారితో మొదలు పెట్టినటువంటి భాగవత ప్రవచన అమృత ధారలు ఈనాటికి వీధిలో వినిపిస్తూ గుండి రాజన్న శాస్త్రి గారు, అలాగే సంగనభట్ల మాణిక్య శాస్త్రి గారు, అలాగే రొట్టె చంద్రశేఖర శాస్త్రి గారు, కాకర్ల లక్ష్మీకాంత శాస్త్రి గారు, అలాగే గంగాధర శాస్త్రి గారు, బాలగంగాధర శాస్త్రి గారు, బాలకృష్ణ శాస్త్రి గారు, ఇలా పేర్లు చెబుతూ ఉంటే ధర్మపురిలో ప్రతి ఇంట్లో, ప్రతి ఇటుక, ప్రతి గోడ పాండిత్యంతో పునాది వేయబడినటువంటివే. కానీ ఎక్కడికి పోయాయి ఆనాటి వైభవాలు, ఎక్కడికి పోయాయి ఆనాటి వైభవ సంస్కృతి? మనమందరం కూడా ఒకసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచించుకున్నప్పుడే మనం సంస్కృతిని కాపాడిన వారం అవుతాము. కాబట్టి ప్రవచనం వినటం ఎంత ముఖ్యమో
ప్రవచనాన్ని అనుభవించడం కూడా అంతే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. 1000 భాగవత సప్తాహాలు చెప్పినా కూడా ఈ మైకు నేను మాట్లాడడం కంటే ముందు ఈ మైకు కూడా కొన్ని వేల భాగవతాలు చెప్పి ఉండవచ్చు, 100 ప్రవచనాలు ఈ మైకులో వచ్చి ఉండవచ్చు. కానీ మైక్ ఎప్పుడు కూడా పట్టించుకోదు. దాని వ్యవహారం అంతా ధ్వనిని బయటకు తేవడానికి. మరి మైకుకు మనకు తేడా ఉండాలి కదా. మనం వింటూ ఉన్నాం కదా, వింటూ ఉన్నప్పుడు మనలో మార్పు రావాలి కదా, అనుభవం తెచ్చుకోవాలి కదా, ఆచరణలో పెట్టాలి కదా. అలా పెట్టగలిగినప్పుడే ఏదైనా నిలబడుతుంది. అలా పెట్టినటువంటి మహనీయులు ఈనాడు ఎంతో మంది ఉన్నారు. అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతా, నేను ఆంధ్రప్రదేశ్లో వీధిలో చాలా చోట్ల ప్రవచనాలు చెప్పినప్పుడు కూడా ఒక గట్టిగా నేను ఒకటి ఘంటాపథంగా నేను చెప్పగలిగినటువంటి అంశం ఒకటి, మొన్నటికి మొన్న లండన్లో కూడా ఇదే విషయం చెప్పొచ్చా. ఏమిటి అంటే ఒకటే, నా తెలంగాణ ఎటువంటిది అంటే 300-400 సంవత్సరాలు ముస్లిముల చేత పరిపాలించబడ్డప్పటికీ మా తాత ముత్తాతలు ఈ ఉర్దూలో భాగవత రామాయణాలు చదువుకున్నప్పటికీ నా వీధుల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ మతం మారే ప్రయత్నం చెయ్యలేదు. మా సంస్కృతిని పట్టుకొనే ఉన్నారు. కానీ ఒక 100-150 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలించబడినటువంటి మీరందరూ కూడా ఇవాళ మొత్తం మంది మతం మారుతున్నారే. కానీ మా తెలంగాణ ఇప్పటికీ మతం మారకుండా సనాతన ధర్మ పునాదుల మీద నిలబడి ఉండటానికి కారణం ఏమిటి అంటే మా పోతన భాగవతం మనది. గుర్తుపెట్టుకోండి, పోతన రాసిన భాగవతం బమ్మెర. ఇక్కడ బ్రహ్మకర్మ సముచ్చయాది గ్రంథములు ఈ గడ్డ నుండి వచ్చాయి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద పండితులు ఈ ప్రాంగణం నుంచి వచ్చారు. వీరంతా విని వదిలిపెట్లే అనుభవించారు. శాస్త్రాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నారు, భక్తిని అనుభవంలోకి తెచ్చుకున్నారు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున చాగంటి గారు మన ప్రాంతానికి వచ్చి ఇంత అద్భుతంగా ప్రవచనం చెబుతూ ఇంత అద్భుతమైనటువంటి వాగ్ధారతో ప్రపంచమంతా వారి ప్రవచనాలు వింటూ ఉంటే వారు ఒక మాట అన్నారు నిన్న కూడా. ఏమిటి అంటే ధర్మపురిలో పుట్టడం ఒక యోగం, ధర్మపురిలో పుట్టడం ఒక భాగ్యం. అది ఎంతో మంది బయట అనుకుంటున్నారు, కానీ మనం దాన్ని అనుభవించి ఉన్నాం. ఆ అనుభవాన్ని ప్రాణం పోయేదాకా నిలుపుకొనగలిగితే మన గ్రామం ఎప్పుడు కూడా హిమాలయ శిఖరం మీద నిలబడి ఉంటుంది. దానికోసం అందరం కూడా కట్టుబడి ఉండాలి. అయితే భాగవతం మొదటి శ్లోకం గుర్తుపెట్టుకోండి. ఏం ప్రతిపాదన చేసింది అంటే ఇంతకు ముందు చెప్పా, సత్యం వద ధర్మంచర. ఈ రెండిట్లలో సత్యం మొదటిది. అందుకే భాగవత శ్లోకం జన్మాద్యస్య యతోన్వయాదితరతః చార్తేషు అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి సత్యం పరం ధీమహి ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం. వరుసగా 2 శ్లోకాలు. సత్యం పరం ధీమహి. భాగవతం 18,000 శ్లోకాల సారం సత్యమే. ఆ సత్యం ఎవరు? ఆ సత్యానికి రూపం ఎక్కడ ఉంటుంది? ఆ సత్యాన్ని ఎలా పొందాలి అన్నప్పుడు ఆ ఒక్క శ్లోకాన్ని ఆధారం చేసుకొని వ్యాస భగవానుడు 18,000 శ్లోకాలకు రూపకల్పన చేశాడు. సత్యం అంటే శాశ్వతమైనటువంటిది. నేను ఏ రోజు మాట్లాడగలుగుతున్నా, కానీ భవిష్యత్తు మనం ఉండకపోవచ్చు. కానీ
నిన్న నా నరసింహస్వామి ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు నరసింహస్వామి ఉంటాడు, భవిష్యత్తులో ఉంటాడు. ఉండేది స్వామి మాత్రమే. మనమందరం కూడా అసత్యమే. అసత్యంలో ఉన్నటువంటి మనం సత్యం వైపు ప్రయాణం చేయటం. దీనికి కొన్ని ప్రాతిపదికన. ఏం చెయ్యాలి? సత్యాన్ని అన్వేషించాలి అంటే సత్యం అన్వేషిస్తే వచ్చేది కాదు, సత్యం అనుభవంలోకి తెచ్చుకోవాలి. సత్యాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే 2వ శ్లోకం చెప్పారు, ధర్మం. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే సత్యస్వరూపాన్ని పొందుతావు. అది చెప్పేదే మొత్తం ఆధ్యాత్మిక విజ్ఞానం మొత్తం ఈ రెండింటి మీదనే ఉంటుంది. భాగవతం చెప్పినా, భారతం చెప్పినా, రామాయణం చెప్పినా, అష్టాదశ పురాణములు చెప్పినా, ఏవి చెప్పినా వ్యాసవాంగ్మయ సారం ఒక్కటే, సత్యము, ధర్మము. ధర్మం ఆచరించేది, సత్యం అనుభవించేది. కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తే సత్యం యొక్క అనుభవం నీకు దక్కుతుంది. అందుకే ప్రతి చోట వ్యాస భగవానుడు అవతార వైభవం వచ్చినప్పుడల్లా, ఇప్పుడు నరసింహావతారం 7వ స్కందంలో వచ్చినప్పుడు, ఆ 7వ స్కందంలో నరసింహ అవతారం దగ్గరికి వచ్చేసరికి ఆ హిరణ్యకశ్యపుడు స్తంభాన్ని బద్దలు కొట్టినప్పుడు ఆ ప్రహ్లాద కుమారుడు 2 చేతులు జోడించి అలా చూస్తూ ఉన్నప్పుడు అక్కడ వ్యాస భగవానుడు అద్భుతమైనటువంటి వర్ణన చేస్తూ ఒక విశేషమైనటువంటి శ్లోకం చెప్పినాడు. ఏమిటి అంటే అద్భుతమైన శ్లోకం, సత్యం విధాతో నిజ భృత్య భాషితో వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం న మృగం న మానుషం. సత్యం విధాతో నిజ భృత్య భాషితో. ఏమిటి దాని యొక్క తాత్పర్యం? తనను హృదయము నిండా నమ్మిన భక్తుడు ప్రహ్లాద కుమారుడు పానీయంబులు త్రాబుచున్ కుడుచుచున్ హాస లీలా నిద్రాదులు సేయుచున్ సంతతము నమ్మిన భక్తుడు శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యంతు ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణు భక్తిశ్చేత నవలక్షణ క్రియతే భగవత్యద్ధ తన్మన్యే అధీతముత్తమో. శ్రవణ కీర్తన స్మరణ పాదసేవన అర్చన వందన దాస్య సఖ్య ఆత్మనివేదనాది అత్యద్భుతమైనటువంటి భక్తి ప్రపత్తుల చేత అద్భుతమైన భక్తిని పొంది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నిత్య సచ్చితానంద స్వరూపుడు అగణిత అప్రమేయ దివ్య అప్రాకృత వైభవాన్ని ఈ జగత్తుకు అందించటానికి ఆ జడమైనటువంటి స్తంభము నుండి ప్రాదుర్భవించటానికి సిద్ధపడినటువంటి ఆ పరంధాముడి యొక్క దివ్య అప్రాకృత వైభవ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అది సత్యస్వరూపమైనటువంటి నరసింహాకృతితో. అంటే ఆ స్వరూపము ముందు రూపము లేదు. యోగో యోగ విధాన్నేత ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. విష్ణు సహస్రనామం చదివితే మీకు అర్థమవుతుంది ఎక్కడ మొదలవుతోంది ఈ జగత్తు అంటే ఈ జగత్తుకు కర్త, జగత్తుకు భర్త, జగత్తుకు హర్త ఒకే ఒక్క స్వరూపం. ఆ ఒకే ఒక్క స్వరూపము అది పురుష స్వరూపమా, అది స్త్రీ స్వరూపమా, అది జంతు స్వరూపమా, అది విజ్ఞాన స్వరూపమా, అది మానవ స్వరూపమా, అది దేవస్వరూపమా, అది గరుడ స్వరూపమా, అది గంధర్వ స్వరూపమా అని ఆలోచించతగినటువంటిది కాదు. దేవ గరుడ గంధర్వ కిన్నర కింపురుషాది మాననీయ మహత్తర మహర్షులకు కూడా అగమ్య గోచరమైనటువంటి అద్భుత దివ్య అప్రాకృత స్ఫురిత దివ్య లావణ్య సముజ్వల సౌందర్య
దివ్య శోభ మకుటాయమానమైనటువంటి ఆ స్వరూపము ముందు శబ్ద బ్రహ్మ స్వరూపంగా ప్రాదుర్భవించి ఆ శబ్ద బ్రహ్మ సగుణ సాకారమై ఆ సాకార స్వరూపమైనటువంటి బ్రహ్మ సగము నరాకారమై సగము జంతు ఆకారమై ఆ నర జంతు ఆకృతితో నరుడై హరియై నరహరియై నరసింహుడై నరస్వరూపంతో సింహము వంటి ఆకృతితో ఆ స్వరూపము జడమైనటువంటి ఆ స్తంభమునందు ఉద్భవించినటువంటి సమయానికి సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది దేవర్షులు బ్రహ్మర్షులు రాజఋషులు సమస్తమైనటువంటి వారు రెండు చేతులు హృదయము మీద పెట్టి అప్రాకృత దివ్య లావణ్య సముజ్వల సౌందర్య దివ్య మకుటాయ మానమైనటువంటి అద్భుత ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వస్వరూపాన్ని ఒక్కసారి చూడగానే పవనాశన పీఠాయ గౌతమీ తీరవాసినే శ్రీమత్ ధర్మపురీశాయ శ్రీ నృసింహాయ మంగళం. అది యోగమా? అందుకే యోగో యోగ విదాన్నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపుహో. యోగమే. ఆ యోగం అంటే మామూలు యోగం కాదు. యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగమును దాటి అష్టాంగ యోగ మార్గము ద్వారా సమిళితమైనటువంటి శుద్ధమైనటువంటి ఏకాగ్రతను పొంది ఆ శుద్ధమైనటువంటి ఏకాగ్రత ద్వారా షట్చక్రముల యొక్క సాధన చేసి ఆ షట్చక్ర సాధన ద్వారా సర్వత్రా వ్యాప్తమైనటువంటి పరమాత్మ యొక్క చిన్మాత్ర వైభవమును తన హృదయ పుండరీకమునందు ధ్యానిస్తూ తాను ధ్యానిస్తున్నటువంటి స్వరూపాన్ని బ్రహ్మచక్రంలో సహస్రార చక్రంలో దర్శించి తన రెండు కనుల నిండా ఆనంద భాష్పములతో ఆ పరంధాముడి యొక్క లీలా మోహన దివ్య అప్రాకృత స్వరూపాన్ని చూచినప్పుడు ప్రహ్లాదుడికి కలిగినటువంటి భావన ఒకే ఒక్క భావన ఏమిటి అంటే, నేను అసత్యము, కనిపించే స్వామి మాత్రమే సత్యము. అందుకే సత్యం విభాతుం నిజ భృత్య భాషితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్న స్తంభే సభాయాం నా మృగౌ న మానుషం. అటువంటి నరసింహ అవతార స్ఫూర్తి భాగవత సప్తమ స్కందంలో అద్భుతంగా వర్ణిస్తే ఆ నరసింహుడు ఆగ్రహాన్ని విడిచిపెట్టి అనుగ్రహాన్ని మాత్రమే స్వీకరించి యోగపట్టారూఢుడై మన ధర్మపురి క్షేత్రంకు వచ్చి కూర్చున్న విధానం మనమందరూ కూడా గమనించగలగాలి. ఎంత అద్భుత స్వరూపము, ఏమి లావణ్యము. ఆ ధర్మపురి నరసింహుణ్ణి చూస్తే ఉన్నంత పులకాంకురాలు కలుగుతాయి. ఎంత దయస్వామి మా మీద. ఏమి స్వామి నీకు మీ రుణం ఏమని తీర్చుకోవాలి? మనం అందరం అనుకుంటాం బాగున్నాము అంటే మన సొంత ప్రతిభ. చచ్చా, మన సొంత ప్రతిభ కాదు, మన సొంత ప్రయత్నం కాదు, మన ఊపిరి మన ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడా ఆ స్వామి యొక్క భిక్ష. మనం అనుభవించే ప్రతి బుక్క ప్రతి మెతుకు అడవి పక్షులకెవ్వడు ఆహారం ఇచ్చెను, మృగజాతికెవ్వండు మేత పెట్టే, స్త్రీల గర్భంబుల శిశువులనెవ్వడు పెంచే, పనులకెవ్వడు పోసే పరగ విషము, చెట్లకెవ్వడు నీరు చేదిపోసే, మధుపాలికెవ్వండు మకరందమునరించే, జీవకోట్లను పోషింప నీవే కాని వేరే ఒక దాత లేడయ్య, వెతికి చూడ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఈ శతకం చెప్పటం చాలా సులువు, కానీ దాని తాత్పర్యాన్ని మీరు అనుభవించగలిగితే, మీరు తినే ముద్ద పెట్టుకునేటప్పుడు అది వినగలిగితే మీకు అవగతం అవుతుంది.